హలో ఆల్ వెల్కమ్ టు ఫిల్మీ ముచ్చట్లు. హియర్ ఈస్ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం శబ్దం. మూవీ చూసాక నా ఒపీనియన్ ఏంటంటే ఇట్స్ ఎ డీసెంట్ ఫిలిం భయ. సినిమాలో సౌండ్ బాగుంది, స్టోరీ ఇంకొంచెం బాగుండుంటే సినిమా వేరేలా ఉండేది. ఈ మూవీ డైరెక్టర్ వెంకటాచలం గారు అండ్ ఆది పినిశెట్టి ప్రీవియస్ గా తీసిన ఫిలిం వైశాలి. 14 years బ్యాక్ రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో సూపర్ హిట్. సో ఆబ్వియస్లీ సేమ్ కాంబోలో మూవీ కాబట్టి ఈ శబ్దం సినిమా కూడా కొంచెం బస్ తోని రిలీజ్ అయింది. బట్ వీళ్ళిచ్చిన హైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కి ఈ మూవీ మ్యాచ్ అయిందా అంటే లేదనే చెప్తా. వైశాలి సినిమా టెక్నికల్ గా చాలా బాగుంటది. అట్ ద సేమ్ టైం స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంటాయి వైశాలి సినిమాలో. సో వెన్ ఇట్ కమ్స్ టు శబ్దం, టెక్నికల్ గా సినిమా బాగున్నా స్టోరీ అండ్ స్క్రీన్ ప్లేలో చాలా ఫ్లాస్ ఉంటాయి. కమింగ్ టు ద స్టోరీ, ఒక కాలేజ్లో మిస్టీరియస్ సూసైడ్స్ జరుగుతూ ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ వస్తాడు. సూసైడ్స్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి అండ్ వాళ్ళ మధ్య ఉండే కామనాలిటీ ఏంటి అని ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాడు. అండ్ ఫైనల్ గా ఈ మిస్టరీని ఎలా సాల్వ్ చేశాడు అనేది ఈ సినిమా స్టోరీ. ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిలిం వాస్ ప్రిటీ గుడ్. చాలా బాగుంది ఫస్ట్ హాఫ్. టిల్ ద ఫస్ట్ హాఫ్ ఇట్ కెప్ట్ మీ హుక్డ్. ఈవెన్ ద ఇంటర్వెల్ వాస్ ప్రిటీ ఇంప్రెసివ్. వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అవగానే సినిమా గ్రాఫ్ తగ్గుతానే ఉంటది. ద ఎండ్ ఆఫ్ ద ఫిలిం లీవ్స్ సో మెనీ క్వశ్చన్స్ అన్ఆన్సర్డ్. చాలా ఇన్కంప్లీట్ గా అనిపిస్తుంది సినిమా మొత్తం అయ్యాక. టెక్నికల్ గా అయితే సినిమా చాలా బాగుంది. గ్రేట్ సినిమాటోగ్రఫీ, ఆ లొకేషన్స్ అండ్ విజువల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ మ్యూజిక్. ఎస్ఎస్ తమన్ మామూలుగా ఇవ్వలేదు, ర్యాంప్ ఆడించాడు అంతే. త్రూ అవుట్ ద మూవీ సౌండ్ ని యూస్ చేసిన విధానం వేరే లెవెల్ అసలు. ఎస్పెషల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంటది. ఇలాంటి మ్యూజిక్ మాత్రం తమన్ నుండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అగైన్ స్టోరీ సాలిడ్ గా లేదు. టెక్నికల్ గా సినిమా ఎంత బాగున్నా స్టోరీలో చాలా ఫ్లాస్ ఉన్నాయి. దానివల్లే ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ రాలేదు ఈ మూవీ చూసాక. ఏదో ఇన్కంప్లీట్ గానే అనిపించింది మూవీ అయ్యేసరికి. స్టోరీ ఇంకొంచెం మంచిగా రాసుకుని సెకండ్ హాఫ్ ని ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేసుంటే ఇదొక మంచి సినిమా అయ్యేది. బట్ స్టిల్ ఇట్స్ ఎ డీసెంట్ మూవీ. ఆది పినిశెట్టి అనే గుడ్ జాబ్. ఆయనకిచ్చిన రోల్ కి బాగానే జస్టిఫై చేశారు. అలానే మిగతా యాక్టర్స్ కూడా వాళ్ళు ఇచ్చిన రోల్స్ లో బాగానే పర్ఫామ్ చేశారు. మీకు ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ నచ్చి ఈ మూవీ చూడాలనుకుంటే మాత్రం డెఫినెట్లీ గివ్ ఎ ట్రై. టెక్నికల్ ఆస్పెక్ట్ లో మాత్రం టూ గుడ్ ఉంది మూవీ. ఒక మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్ కి వెళ్ళి చూడండి. డెఫినెట్ గా సౌండ్స్ అండ్ విజువల్స్ కి థ్రిల్ అవుతారు. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.